హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ చాలా చిన్నగా ఉండబోతుంది అనమాట. ఒక 4 to 5 minutes వరకు ఉంటుంది. కానీ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ మీకు తమిళలో తెలిసిపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు ఆ బ్లాగ్ చూసేయండి. సో ఇదే ఆ సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడు మనం ప్రభాస్ కల్కి సినిమాలో బుజ్జి వెహికల్ చూడడానికి వచ్చాం. ఇది వెనకాల నుంచి ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉందని నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే నాకు తెలిసిందనమాట. నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు కవర్ మూసేశారు, టైం అయిపోయిందని. నేను చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యాను. అప్పటికే నా ఫ్రెండ్స్ కూడా హాస్టల్ క్లోజింగ్ టైం అయిపోతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కల్కి టీం వాళ్ళని కొంచెం ఎలాగోలా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ కవర్ తీసేశారు. మళ్ళీ చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి మీకు ఇది అంతా ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడే మళ్ళీ ఈ వెహికల్ని ఓపెన్ చేశారు. ఒకసారి లోపలికి ఎక్కి ఫోటో కూడా దిగేద్దాం. ఇప్పుడు మీకు ఒకసారి అన్ని సైడ్స్ నుంచి కార్ వ్యూ చూపించేస్తాను, చూడండి. ఇది వెనకాల ఇలా ఉంది, టైర్స్ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇప్పుడేమో ఈ వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తున్నారు మామూలుగా ఎలా ఉంటుందో. ఇక్కడ పైన మనకి ట్రాన్స్పరెంట్ రూఫ్ ఉంది కదా, దాన్ని మూసుకుని డ్రైవ్ చేస్తారనమాట దీన్ని. ఈ బుజ్జి వెహికల్కి వచ్చేసి ముందు 2 టైర్లు, వెనకాల 1 టైరే ఉంటుంది. సో మొత్తం 3 టైర్లు అనమాట. ఈ టైర్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 into నా పామ్ సైజ్ ఉంది. మొత్తం రిమ్ సైజ్ అయితే 34.5 inches అని చెప్పారు ఇక్కడ అయితే. ఈ టైర్స్ చేయడానికి స్పెషల్గా సియాట్ టైర్స్ వాళ్ళు డిజైన్ చేశారంట. మనకి చూడడానికి చాలా యూనిక్గా ఉంది కదా, సినిమాలో ఫ్యూచరిస్టిక్ వెహికల్గా చూపించడానికి. ఇక్కడ ముందు టైర్లు చూసుకుంటే వెనకాల నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంది, మధ్యలో గ్యాప్స్ కూడా ఉన్నాయి దీనికి స్టీరింగ్ ఇలా కిందకు ఉంటుంది. మనం కూర్చున్న తర్వాత ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే మన కల్కి సినిమాలో బుజ్జి రోబోట్ అనమాట. ప్రభాస్ దీంతోనే మాట్లాడుతూ ఉంటాడు, మీరు చూసే ఉంటారు. దీనికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. దీనికి కళ్ళల్లో కూడా లైట్స్ వస్తూ ఉంటాయి ఇలా. అండ్ కార్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది, మొత్తం వైర్స్తో నిండిపోయింది. ఇక్కడ చూస్తే మనకు ఒక స్క్రీన్ అండ్ దాని పక్కన ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి ఈ కార్కి. అండ్ ఇక్కడైతే ఈ కార్లో 2 సీటింగ్ అనమాట. ఇక్కడ ముందు ఒక సీట్ ఉంది అండ్ వెనకాల మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకో సీట్ ఉంది. ఇప్పుడు మొత్తానికి మనం ఈ కార్లో కూర్చొని అయితే ఫొటోస్ దిగేసాం. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చొని ఇవ్వలేదంట. ఇప్పుడు లక్కీగా మాకు పర్మిషన్ ఇచ్చారు కూర్చొని ఫొటోస్ దిగడానికి. చాలామందికి యాక్చువల్లీ ఛాన్స్ దొరకలేదు కార్ లోపల కూర్చోడానికి. ఈ బుజ్జి వెహికల్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే, ఇక్కడ మహీంద్రా వరల్డ్ సిటీ అని ఉంది కదా, ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి మహీంద్రా వరల్డ్ సిటీ అనమాట ఇదంతా. సో ఈ కార్ని చెన్నైలో ఉన్న మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ అండ్ జేఎం ఆటోమోటివ్స్ వాళ్ళు చేశారనమాట. సో అందుకే ఇక్కడ పెట్టారు దీన్ని. ఈ వెహికల్ హైదరాబాద్ నుంచి చెన్నైలో తీసుకుని వచ్చారంటే, ఇక్కడ మీకు ట్రక్ కనిపిస్తుంది కదా, సో దీని మీద పెట్టుకుని తీసుకుని వచ్చారు ఇక్కడ వరకు. ఈ కారు డే లైట్లో కూడా ఎలా కనిపిస్తుందో చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్లీ ఈరోజు నేను హైదరాబాద్ బయలుదేరిపోలే, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి చాలామంది నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. లక్కీగా నేను ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇది ఛాన్స్ దొరికింది. ఇక్కడ మీకు గ్రే కలర్లో ఛాంబర్ కనిపిస్తుంది కదా, దాన్నే టీజర్లో ప్రభాస్ తయారు చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఫ్లోర్లో కలుస్తాను. చలో బాయ్.